Now our next topic is center of curvature. What do you mean by center of curvature? Just we note down the formula first. Let y equal to f of x be the given curve. Y equal to f of x be the given curve. Suppose alpha beta be the center of the curvature at the point xy. Then the formula for the center is alpha is equal to first coordinate x minus dy by dx plus 1 plus dy by dx whole square by d square y by dx square. Okay, this is first coordinate center formula, and second coordinate beta is equal to y plus 1 plus dy by dx whole square by d square y by dx. ఈ రెండు using these two formulas మనకి ఏమొచ్చేస్తుంది, center of the given curve at any point. ఇది ఫార్ములా. సపోజ్ ద పాయింట్ ఈజ్ x1 y1, ఒక పర్టికులర్ పాయింట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఫార్ములా, ఇక్కడ x1 రాస్తాం అండ్ dy బై dx అంటే x1 y1 కనుక్కోవాలి, d స్క్వేర్ y బై dx స్క్వేర్ అంటే x1 y1 కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, ఇది టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ఎ కర్వేచర్, రైట్. నెక్స్ట్ సర్కిల్ ఆఫ్ ఎ కర్వేచర్. సపోజ్ ఇఫ్ rho is the radius of curvature and alpha beta be the center of curvature for the given curve sum y is equal to f of x. So center తెలుసు, radius తెలుసు. So then what is the circle of curvature? Then circle of curvature is, చెప్పండి ఫార్ములా ఏమైతే, సెంటర్ రేడియస్ ఉంది మన దగ్గర, సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. therefore x minus alpha whole square plus y minus beta whole square is equal to rho square. Okay, so we got center of curvature formula ఉంది మన దగ్గర, సర్కిల్ ఆఫ్ కర్వేచర్ ఉంది, ఆల్రెడీ రేడియస్ ఉంది. సో ఈ రెండింటి యూజ్ చేసుకుంటే సర్కిల్ వచ్చింది. ఓకే, రైట్. నోట్ డౌన్ ద ఫార్ములా. నౌ we will solve some problems on finding a center of curvature. Okay, solution. క్వశ్చన్ ఏంటన్నా, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అట్ పాయింట్ xy, అంటే అర్థమైంది అట్ ఎనీ పాయింట్, అండ్ ద గివెన్ కర్వ్ ఈజ్ వాట్, స్టార్ట్ చేద్దాం. సో గివెన్ కర్వ్ ఈజ్, వాట్ ఈస్ గివెన్ కర్వ్, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. దిస్ ఈజ్ 1. సి జస్ట్ నౌ వీ సీన్ ఫార్ములా ఫర్ ఆల్ఫా బీటా, సెంటర్ ఫార్ములా. అందులో మనకి ఏం కావాలి, dy బై dx d స్క్వేర్ y బై dx స్క్వేర్ కావాలి, అంటే ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ అనుకుంటే సరిపోతుంది కదా, రైట్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది అన్న, 2y dy బై dx విచ్ ఈజ్ ఈక్వల్ టు 4a. సో దీని నుంచి ఏమవుతుంది సార్, dy బై dx వాల్యూ ఏమవుతుంది సార్, 2a బై y. ఓకే, am I clear? Right. Now if I once again differentiate చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, d స్క్వేర్ y బై dx స్క్వేర్ 2a, ఆ డెరివేటివ్ ఆఫ్ 1 బై y ఏమవుతుంది, మైనస్ 1 బై y స్క్వేర్ ఇంటూ dy బై dx. బట్ వాట్ ఈస్ dy బై dx చెప్పండి, మైనస్ 2a బై y స్క్వేర్ ఇంటూ dy బై dx అంటే ఎంత, 2a బై y అంటే ఏమొస్తుంది సార్, మైనస్ 4a స్క్వేర్ బై y క్యూబ్. ఓకే, సో dy బై dx ఏమెంత వచ్చింది, 2a బై y వచ్చింది, అండ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఎంత వచ్చింది, మైనస్ 4a స్క్వేర్ బై y క్యూబ్. సో నౌ రైట్ ద ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెంటర్? సపోజ్ ఇఫ్ ఆల్ఫా బీటా బి ద center of curvature for the given curve, then what is alpha? Formula ఎంత అండి, ఆల్ఫా x minus dy by dx into
1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ రైట్ బై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి అన్న, ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ డివై బై డిఎక్స్ ఎంత? 2a బై వై ఇంటూ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అన్న? 4a స్క్వేర్ బై వై స్క్వేర్ డివైడెడ్ బై ఇదెంత? డి స్క్వేర్ వై బై డి స్క్వేర్ ఎంత? మైనస్ 4a స్క్వేర్ బై వై క్యూబ్. సో సింప్లిఫై చేద్దాం, చెప్పండి ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ ఇదేమవుతుంది అన్న? వై స్క్వేర్ బై 2a బై వై ఇంటూ చెప్పండి వై స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బై వై స్క్వేర్. డినామినేటర్ చెప్పండి మైనస్ 4a స్క్వేర్ బై వై క్యూబ్. సో ఈ వై క్యూబ్ స్క్వేర్ వై క్యూబ్ క్యాన్సల్ రైట్ సార్. నెక్స్ట్ ఏం క్యాన్సల్ అవుతుంది చెప్పండి? 2 2 జా 2a స్క్వేర్ ఏ అవుతుంది, 2కి 2 వస్తుంది. ఇంకా చెప్పండి వై స్క్వేర్ అంటే ఎంత అండి? గివెన్ 4ax సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది చెప్పండి? ఆల్ఫా వాల్యూ ఎక్స్ మైనస్ అక్కడ ఏం మిగిలింది చెప్పండి? వై స్క్వేర్ అంటే 4ax ప్లస్ 4a స్క్వేర్ రైట్. డినామినేటర్లో ఏమొస్తుందండి? ఓన్లీ ఏ మిగిలిందా? 2a మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ రైట్. సో బై 2a ఈజ్ లెఫ్ట్. ఇప్పుడు న్యూమరేటర్లో ఏం కామన్ తీయచ్చు మనకు? 4a కామన్ ఉంది. సో ఎక్స్ ప్లస్ 4a కామన్ తీసి ఏమొస్తుందన్న? ఎక్స్ ప్లస్ ఏ బై 2a. సో ఏ క్యాన్సల్, 2 2 జా. సో ఇప్పుడు టోటల్ ఏమొచ్చేసిందని? 2x ప్లస్ x అంటే 3x plus 2a. So first coordinate of the center. Similarly, if you find the second coordinator, that is enough. See, what about the second coordinator of the center formula? That is beta is equal to y plus 1 plus dy by dx whole square by d square y by dx square. Substitute y plus 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4a స్క్వేర్ బై వై స్క్వేర్ అంతేనా? సో వాట్ అబౌట్ డినామినేటర్? డినామినేటర్ ఇస్ వాట్? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? మైనస్ 4a స్క్వేర్ బై వై క్యూబ్. సో ఇది ఏమవుతుంది చెప్పండి? వై ప్లస్ వై స్క్వేర్ బై 4a స్క్వేర్ బై వై స్క్వేర్ డివైడెడ్ బై మైనస్ 4a స్క్వేర్ బై వై క్యూబ్. సో అంటే వై స్క్వేర్ క్యూబ్ అంటే ఓన్లీ వై మిగులుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేం మిగిలింది? ఆ వై అంటే ఇక్కడ ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. వై అంటే రాసేద్దాం, ఏం మిగులుతుంది సార్? దట్ ఈస్ బీటా ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంత? 4ax ప్లస్ 4a స్క్వేర్ బై మైనస్ 4a స్క్వేర్ ఇంటూ వై అంతే కదా? ఐ కరెక్ట్? మైనస్ 4a స్క్వేర్ బై వై పైకి వెళ్తుంది రైట్. సో ఇప్పుడు చెప్పండి. సో వై ప్లస్ అగైన్ 4a కామన్ వస్తుంది. సో లెఫ్ట్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ వై బై మైనస్ 4a స్క్వేర్. సో 4a సో మైనస్ ఏ మిగులుతుంది అంటే ఏమొస్తుంది సార్? వై ప్లస్ xy ప్లస్ ay బై మైనస్ ఏ. మైనస్ ఏ అంటే డివైడ్ విత్ మైనస్ ఏ వస్తుంది, ఓకేనా? ఇక్కడ వరకు. సో అంతేగా. నెక్స్ట్ మన క్యాన్సిల్ అయితే వై కామన్ తీస్తాం, ఎక్స్ ప్లస్ ఏ వస్తుంది. ఒక నిమిషం. సో దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా మనం. మైనస్ పైన సబ్స్టిట్యూట్ తీసుకురంటే ఏమొస్తుంది? వై మైనస్ xy బై ఏ. ఇదేమవుతుందన్న? మైనస్ ay బై ఏ అంటే సింపుల్గా మైనస్. ఇప్పుడు ఈ -5 + 5 కూడా క్యాన్సిల్ అంటే ఏం మిగులుతుంది? మైనస్ xy బై ఏ. ఆల్రెడీ వై స్క్వేర్ అంటే 4ax అవునా?
దీని నుంచి y ఏమవుతుందన్న ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ ఏఎక్స్ అవుతుంది అంతే కదా, రూట్ ఏఎక్స్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, మైనస్ ప్లస్ ఆర్ మైనస్ అయిపోతుంది ఎక్స్ బై ఏ ఇంటూ వై అంటే ఎంత, రూట్ 2 రూట్ ఏఎక్స్ అంటే ఏమొస్తుంది చెప్పండి, ప్లస్ ఆర్ మైనస్ 2 ఎక్స్ పవర్ 3/2. ఇదేమవుతుంది కింద రూట్ ఏ వస్తుంది, ఏ పవర్ 1/2. సో ఆల్ఫా బీటా వచ్చేసినాయి కదా. సో దేర్ ఫోర్ వీ గాట్ ద సెంటర్, రైట్. వాట్ ఈస్ ద సెంటర్, ఆల్ఫా వచ్చింది మనకు బీటా వచ్చింది, దేర్ ఫోర్ సెంటర్ వచ్చేసినట్టే కదా. దేర్ ఫోర్ ఆల్ఫా బీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఆ రెండు వాల్యూస్ రాసి దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద గివెన్ కర్వ్ అని రాస్తే సరిపోతుంది లాస్ట్ లైన్. ఓకే రైట్, నోట్ డౌన్. See, we start the second question. Find the center of curvature of the four cusped hypocycloid. X equal to the a cos cube theta, y equal to a sin cube theta. That is the equation నుంచి మనకు వచ్చేస్తాయి. ఓకేనా. సో అది ఇచ్చినా ఇది ఇచ్చినా మనం ఒకటే చేయాలి. క్వశ్చన్ ఇలా కూడా ఇస్తాడు అప్పుడప్పుడు. ఓకే. నౌ గివెన్, వాట్ ఈస్ గివెన్, x equal to a కాస్ క్యూబ్ థీటా. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చైన్ రూల్ వాడదాం. చైన్ రూల్ తెలుసు కదా, డివై బై డిఎక్స్ని సింపుల్గా ఏం చేస్తామంటే డివై బై డి థీటా బై డిఎక్స్ బై డి థీటా అనుకుంటాం. ఓకేనా. సిమిలర్లీ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ని ఎలా అనుకోవచ్చు మనం, డి బై డి థీటా ఇంటూ డివై బై డిఎక్స్ విత్ డి థీటా బై డిఎక్స్ సరిపోతుంది. ఓకే. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం. ఎందుకంటే డివై బై డిఎక్స్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ వస్తే మనకు సెంటర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే రైట్. సో ఫస్ట్ ఎక్స్ ఇచ్చిండు. సో ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ డిఎక్స్ బై డి థీటా, ఏ ఇంటూ 3a కాస్ స్క్వేర్ థీటా, కాస్ డెరివేటివ్ ఇస్ మైనస్ సైన్, దేర్ ఫార్ మైనస్ సైన్ థీటా. రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ వై, ఏ sin cube theta. Now from this what is dy by d theta, 3a sin square theta, derivative of sin is plus cos theta, right. Now ఈ రెండింటి నుంచి ఫస్ట్ ఫార్ములా నుంచి ఏమొస్తుంది మనకు, dy by dx, that is dy by d theta by dx by dt. చెప్పండి, dy by d theta ఇక్కడ ఉంది కదా, 3a sin స్క్వేర్ థీటా కాస్ థీటా బై డిఎక్స్ బై డి థీటా ఎంత, మైనస్ 3a కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా. సో 3a క్యాన్సల్, స్క్వేర్ కాస్ క్యాన్సల్, వాట్ ఈజ్ రిమైనింగ్ మైనస్ సైన్ బై కాస్ అంటే tan థీటా ఉంది. ఓకే సార్. ఇప్పుడు మనం ఇంకోటి ఏం కనుక్కోవాలి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి. దీన్ని యాక్చువల్గా ఏం రాస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్, బట్ డివై బై డిఎక్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డి బై డిటి ఆఫ్ ఇంటూ డి థీటా బై డిఎక్స్. ఇప్పుడు సో డి బై డి థీటా ఆఫ్ వాట్ ఈస్ డివై బై డిఎక్స్ ఈస్ మైనస్ tan థీటా. వాట్ అబౌట్ డి థీటా బై డిఎక్స్ అంటే డిఎక్స్ బై డి థీటా యొక్క రెసిప్రోకల్ లాస్ అయిపోతుంది ఇంటూ 1 బై మైనస్ ఉంది, సో మైనస్ 1 బై 3a కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా. ఓకే, కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా, రైట్. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ tan ఏమవుతుంది సార్, ఈ మైనస్ కూడా బయట రాసేస్తే మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. డెరివేటివ్ ఆఫ్ సైన్ tan ఈజ్ సీకెండ్ స్క్వేర్ బై 3a కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా. సో ఇది ఏమైతే కాస్ స్క్వేర్ అంటే పైకి పోతే సీకెండ్స్ అవుతుంది. సో 1 బై 3a, సో 1 బై 3a ఏమైతే సార్ సీకెండ్ పవర్ 4 కోసెకండ్ థీటా. ఓకేనా. సో చెప్పండి ఇప్పుడు. సో suppose if alpha beta is a
సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుందాం ఇక్కడ. ఇఫ్ ఆల్ఫా బీటా బి ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు ద గివెన్ కర్వ్. సో ఆల్ఫా చెప్పండి ఫార్ములా ఏంది? ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ మైనస్ డివై బై డిఎక్స్ని y1 అని అనుకుంటా. ఓకేనా, అనుకోవచ్చు కదా. సపోజ్ y1, దీన్ని y2 నొటేషన్. ఓకే, ఫార్ములా సింపుల్గా రాయడానికి కోసం ఇది ఏమవుతుంది అన్నప్పుడు y1 × 1 + y1² y2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ వాట్ ఈజ్ y1 డివై బై డిఎక్స్ ఎంత? y1 మైనస్ tan θ. సో 1 + y1² మైనస్ tan² θ బై డినామినేటర్. వాట్ అబౌట్ డినామినేటర్? y2 ఎంత వచ్చింది మనకు? 1/3a secant power 4 θ cosecant θ. ఈ వాల్యూ చెప్పండి సార్. మైనస్ ప్లస్. సో ఎక్స్ ప్లస్ tan θ. ఇదేమైతే 1 + tan² అంటే secant². సో tan θ ఇదేమో secant² θ బై ఇదేంటి 1/3a అంటే పైకి పోతే ఏమవుతుంది? 3a రాయొచ్చు. 3a tan. ఇది చెప్పండి secant power 4 cosecant θ. సో ఈ స్క్వేర్ ఇది 4 కాస్త 2 అవుతుంది, secant² అవుతుంది. tan అంటే sin/cos. ఓకేనా, అంటే ఏమొస్తుంది చెప్పండి లాస్ట్ ఆ వాల్యూ ఇక్కడ రాస్తా ఒకటి ఎంత. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3a. ఇది tan అంటే ఎంత అవుతుంది యాక్చువల్గా? sin/cos. ఆల్రెడీ secant² ఉంది, దాన్ని పైకి తీసుకోతే ఏమవుతుంది? cos². cosecant అంటే సైన్. చెప్పండి కాస్ పోతుంది అంటే sin² θ × cos θ వస్తుంది. ఐ క్లియర్? మళ్ళీ ఒకసారి చూడండి. ఆల్రెడీ పవర్ 4 అంటే 2 అయింది, secant² అయింది. సో secant² పైకి తీసుకోతే ఏమైతే? cos² వస్తుంది. cosecant పైకి తీసుకురాస్తే ఏమవుతుంది? సైన్ రాస్తాం. సో ఇప్పుడు tan అంటే sin/cos. సో కాస్ ఒకటి స్క్వేర్ పోయింది, sin² ఒకటి cos θ. సో ఆల్ఫా వాల్యూ ఎంత? ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3a sin² θ cos θ. నెక్స్ట్ బీటా కనుక్కుంటే సరిపోతుంది మనం, అంతేనా? సో బీటా ఫార్ములా ఏంది? 1 + y1² y2. సో y ప్లస్ 1 + y1² ఎంత? y1 అంటే ఎంత నాన్న? మైనస్ tan θ. సో y1² అంటే tan² θ బై y2 అంటే ఎంత? 1/3a. y2 అంటే ఇది ఉంది కదా, 1/3a secant power 4 θ cosecant θ. ఓకే, ఇప్పుడు చెప్పండి ఇదేమైతే మళ్ళీ y ప్లస్ tan² అంటే ఎంత? secant² θ. ఈ 3a పైకి వెళ్ళిపోతుంది, 3a బై డినామినేటర్ ఏమో వెళ్తుంది secant power 4 θ cosecant θ. సో అగైన్ ఇది 2 అవుతుంది. secant² అంటే cos² వస్తుంది, cosecant అంటే సైన్. సో దేర్ ఫర్ ఏమొచ్చింది? y ప్లస్ 3a sin θ × cos² θ. దిస్ ఈజ్ బీటా, రైట్? దేర్ ఫర్ ఆల్ఫా బీటా వచ్చేసినాయి కదా. దేర్ ఫర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దేర్ ఫర్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఆల్ఫా బీటా. వాట్ ఈజ్ ఆల్ఫా? ఎక్స్ ప్లస్ 3a sin² θ cos θ. ఇంకోటి y ప్లస్ 3a sin θ cos². Let us see the third problem. See if xy be the coordinates of the center of curvature. And instead alpha beta అనుకున్నాం కదా, వాటిని X Y అంటుండు. సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద పారాబోలా √x + √y = √a at xy అంటే at any point. Then prove that x + y అంటే ఆ కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంటర్ని యాడ్ చేస్తే 3 × x + y అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే,
First we have to find what? Center of the curvature. What is given? Root x plus root y is equal to root a. Differentiate with respect to x and ఏమొస్తుందన్న 2 root x derivative ఎంత 1 by 2 root x, root y derivative with respect to x ఎంత 1 by 2 root y into dy by dx, that is y1. This is 0. Now from this, what is y1 value? That పోతే ఏమవుతుంది minus 1 by 2 root x. సో ఇదట్ పోతే 2 root y అంటే సింపుల్గా ఏం మిగులుతుంది root y by minus root y by root x. Am I clear? Right. సో వన్స్ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎందుకంటే మనకు y1 y2 కావాలి. సో y2 కావాలంటే ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయండి y2 ఇలా u by v ఫార్ములా. సో మైనస్ అవుట్ సైడ్ పెట్టేద్దాం. u by v ఫార్ములా ఏంది v స్క్వేర్ అంటే x, నెక్స్ట్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u, సో రూట్ 1 by 2 root y ఇంటూ y1 మైనస్ u dv అంటే root y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x, root x is 2 root x. సింప్లిఫై చేయండి చెప్తారు ఏమొస్తుంది. మైనస్ ఉంది అవుట్ సైడ్, ఓకే ఆర్ఎస్ మైనస్ లోపల పంపించేసి అంటే ఫస్ట్ ఇది వస్తుంది. ఓకే అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, రూట్ వై బై 2 root x మైనస్ ఇదేమొస్తుంది మైనస్ ఎక్స్ బై 2 root y ఇంటూ y1 అంటే ఎంత ఆల్రెడీ మన దగ్గర వాల్యూ ఉంది కదా రూట్ వై బై రూట్ ఎక్స్, ఓకే డివైడెడ్ బై ఎక్సా ఎక్స్ చెప్తున్నాను ఎంత వస్తాయి దిస్ క్యాన్సిల్. సో మైనస్ మైనస్ ప్లస్ అంటే ఏమొస్తుంది చెప్పండి, ఇది ప్లస్ అయిపోయింది రూట్ వై బై 2x root x ప్లస్ 1 by 2x ఎంతైనా చూడండి, ఎక్స్ ఒకటి యాడ్ అవుతుంది ఫస్ట్ టర్మ్కి, ఏమవుతుంది మైనస్ మైనస్ ప్లస్ మిగతా అంతా క్యాన్సల్ అంటే 1 by 2 ఉంది. సో 1 by 2x, ఓకే సో y1 y2 వచ్చేసింది. దేర్ ఫోర్ గివెన్ వాట్ ఇఫ్ capital XY be the coordinates of center, be the center of curvature to the given curve, formula equation here. What is capital X formula? X minus y1 into 1 plus y1 square by y2. So సబ్స్టిట్యూయెంట్ వాల్యూస్ x మైనస్ y1 ఎంతనన్నా y1 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, y1 ఇస్ నథింగ్ బట్ మైనస్ రూట్ y బై రూట్ x ప్లస్ 1 ప్లస్ y1 స్క్వేర్ అంటే ఏమొస్తుంది రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది స్క్వేర్ రూట్ డివైడెడ్ బై y2 ఎంత వచ్చింది మనకు రూట్ y బై 2x root x, ఓకే దీన్ని ఎల్సిఎం కొడితే ఏమొస్తుంది అన్న ఈడ కూడా రూట్ ఎక్స్ టోటల్కి అప్పుడు x రూట్ ఎక్స్ అయిపోతుంది అవునా. సో సింపుల్గా అప్పుడు ఏం రాయచ్చు మనం రూట్ వై ప్లస్ రూట్ ఎక్స్ బై 2x రూట్ ఎక్స్, రైట్. ఇప్పుడు సింప్లిఫై చేయండి మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ వై బై రూట్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్, ఇది రాయండి ఇది రివర్స్ అవుతుంది ఎక్స్ బై రూట్ వై ప్లస్ రూట్ ఎక్స్, రైటా. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నది ఎక్స్ రూట్ ఎక్స్ క్యాన్సిల్ 2 మిగిలింది, ఇంకేదైనా క్యాన్సిల్ అయితే సార్. సో ఏం మిగులుతుంది చెప్పండి. సో మనకి ఏం వాల్యూ వచ్చింది చెప్పండి, ఎక్స్ ప్లస్ 2 root y ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై రూట్ వై ప్లస్ రూట్ ఎక్స్, ఇది మన దగ్గర వచ్చింది.
ఇది సమ్ 1, ఇది క్యాపిటల్ X వచ్చింది. సిమిలర్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్యాపిటల్ Y. సో క్యాపిటల్ Y ఫార్ములా చెప్పండి. క్యాపిటల్ Y సెంటర్ ఆఫ్ ద సెకండ్ కోఆర్డినేట్ ఫార్ములా y ప్లస్ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2. y యాజ్ ఇట్ ఈస్ 1 ప్లస్ y1 స్క్వేర్ అంటే ఎంత y బై x బై y2. ఆల్రెడీ ఉంది y2 వాల్యూ మన దగ్గర ఎంత రూట్ y ప్లస్ రూట్ x బై 2x రూట్ x. ఇది సింప్లిఫై చేయండి. ఇదేమొస్తుంది అన్న x ప్లస్ y బై x. ఇదేమవుతుంది 2x రూట్ x బై రూట్ y ప్లస్ రూట్ x. సో x క్యాన్సల్. సో ఏం మిగులుతుంది చెప్పండి y ప్లస్ 2 రూట్ x ఇంటూ x ప్లస్ y బై రూట్ y ప్లస్ రూట్ x వచ్చింది. రైట్, దిస్ ఈస్ 2. సో ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది క్యాపిటల్ X ప్లస్ క్యాపిటల్ Y కనుక్కోవాలి మనం. క్యాపిటల్ X ప్లస్ క్యాపిటల్ Y అంటే ఏమైతే చెప్పండి సింపుల్గా. ఫస్ట్ అది X ప్లస్ Y, ఇక్కడ X ఉంది, ఇక్కడ ఈ రెండు యాడ్ చేసిన. నెక్స్ట్ దానిలో ఆ రెండు రాసి కామన్ తీసేపోతే ఫస్ట్ కామన్ ఏముంది చూడండి 2x ప్లస్ y బై రూట్ y ప్లస్ రూట్ x రెండిట్లో కామన్ వస్తుంది. సో అప్పుడు మిగిలితే ఏమొస్తుంది అన్న x అనేది ఫస్ట్ దాంట్లో ఏముంది రూట్ y వస్తుంది, సెకండ్ దాంట్లో రూట్ x వస్తుంది. ఓకేనా, ఇది x ఇది y, ఇది x ఇది y రెండు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది x ప్లస్ y రాసిన. ఈ రెండిట్లో కామన్ చూస్తే ఏముంది 2 ఉంది, x ప్లస్ y బై రూట్ y ప్లస్ రూట్ x. సో దాని నుంచి ఇప్పుడు ఏమొస్తుంది చూడండి ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 3 ఇంటూ x ప్లస్ y విచ్ ఇస్ ద వీ నీడ్ టు షో రిక్వైర్డ్ రిజల్ట్. రైట్, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 3 ప్రాబ్లమ్స్ ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్.